హాయ్ అండి. ముందుగా అందరికీ భోగి పండగ శుభాకాంక్షలండి. జర్మనీలో మేముండే ఇంటికి చిన్న బాల్కనీ ఉండడంతో భోగి మంట వేసుకోవడానికి చిన్న ముగ్గు పెట్టుకున్నాను. నెల మొత్తం నెల ముగ్గు పెట్టుకోకపోయినా ఈ ఒక్కరోజైనా పెట్టాలని నెల ముగ్గు కూడా పెట్టుకున్నాను. నిజానికి నా దగ్గర రంగోలీ పౌడరు, ముగ్గు లేకపోవడంతో వరిపిండితోనే ముగ్గు పెట్టుకున్నానండి. ఒక గిన్నెలో మట్టి తీసుకుని నేను తయారు చేసుకున్న భోగి పిడకలతోనే భోగి మంట వేసుకున్నామండి. మా బాబు కూడా వాడికి చేసిన బుజ్జి భోగిదండ వేసుకున్నాడు. ఈ భోగి పిడకలు పేపర్తో చేయడం వల్ల చాలా తొందరగా కాలిపోయాయండి. ఉదయం 8:30 అవుతుంటే అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్నాడండి. ఇంటికి దూరంగా ఇలా ఉన్న వాటితోనే పండగ చేసుకోవడం చాలా తృప్తిగా అనిపించింది. భోగి మంట వేసుకున్నాక అందరం సున్నుండలు తిన్నామండి. మా వారి లంచ్ బాక్స్ కోసం పులిహార, సున్నుండలు పెట్టాను. అనుకోకుండా మా బాబు స్కూల్లో మెయింటెనెన్స్ ప్రాబ్లం రావడంతో ఈ 2 రోజులు హాలిడేస్ ఇచ్చారండి. అందుకే భోగి పండగ స్పెషల్ పాలముంజలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే వీటిని ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ చేయటం అండి. అమ్మ ఇంకా అత్తయ్య గారు గైడ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం చేసిన పాలముంజలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. భోగి పండగ సందర్భంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.